మక్కాని జయించుకొని తిరిగి వస్తున్నారు మక్కా నగరానికి. మక్కాలో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భయకంపితులతో వణికిపోతున్నారు. ఈ రోజు మా పని అయిపోయింది, ఈ రోజు మా ప్రాణాలు గాలిలో ఎగిరిపోతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తున్నారు, ఆయన పగ ప్రతీకారం తీర్చుకుంటారు అని వీరందరూ కూడా భయపడుతున్నారు. అలాంటి తరుణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారు? 10,000 మంది సైన్యంతో బలగం పగ ప్రతీకారం తీర్చుకునే అన్ని అవకాశాలు ఉన్నాయి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా? ఈ రోజు శాంతికి చిహ్నంగా ఉండే రోజు, ఈ రోజు ఒక చుక్క రక్తపు బిందువు కూడా చిందనటువంటి రోజు, ఈ రోజు అందరూ కూడా ఎంతో శాంతియుతంగా ఉండే రోజు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కారుణ్యము ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా.